సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో రంజిత్ అనే ఫోటోగ్రాఫర్ సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలంగా మారింది. తన భార్య మరొకరితో సంబంధం పెట్టుకుందని వాపోతూ ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. 14 సంవత్సరాల క్రితం వారికి ప్రేమ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. వివాహేతర సంబంధం విషయంలో ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తనలో మార్పు రావటం లేదని, పిల్లలు జాగ్రత్త అని చెల్లెలకు చెప్తూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది తమ్ముడు, మా పిల్లలు మంచిగా చూసుకోరా. స్వప్న నువ్వు మంచి స్వప్న మా యావ కదండి, మా చెల్లి పేరు స్వప్న. అమ్మ చిన్న సారీ కావట్లేదు, నీ చచ్చిపోతున్నా. వదులుతుంది. పిల్లలు మాత్రం జాగ్రత్త, పిల్లలు నీ దగ్గర పెట్టుకో, మంచిగా చూసుకోనానా. చెప్తున్నాగా మొత్తం అలాంటి కుటుంబాలు ఉండకూడదురా. ఇలాంటి కుటుంబాలు ఉంటే సర్వనాశనం అవుతారు జీవితాలు. కానీ వీళ్ళని మడుకు వదిలిపెట్టి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఎంతకైనా పోరాడు. వీళ్ళు మన రాజకీయం బాగా చేస్తారు, మామూలు చేయరు. వీళ్ళకి సపోర్ట్, పోలీసు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేసి నువ్వు ఎట్లయినా సరే కృషి నీకు సారీ బాబు చచ్చిపోతున్నా. నా చావు కారణం మా మిస్సెస్, ఎదురింటి మా సతీష్ అనే ఇంటి పక్కనే ఉన్న దుర్గ, అది హోటలు. ఇదంతా అసలు చేపించింది, ఇదంతా తెలిసి నా గొడవతో వీడ కుట్లు పడి 13 కుట్లు పడ్డాయి. నన్ను తలక బాలు కొట్టి ఆరో తీసుకుపోయారు. ఇది తెలిసి నేను పిలిపించిన వాడిని, పిలిపిస్తే గ్యాస్ లీక్ తీసిరు అని చెప్పి మరి నా మీద రివర్స్ అయ్యి అట్లా చెప్పి మరి అయినా కానీ నేను వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా దొరకడం కోసం నేను ఆగిన. ఇంటికి పిలిపించి మరి వాడితో ఉంటుంది, నా కూతురు వాడితో ఉంటుంది, ఏం చేస్తారా వాడంటే దానికి ఇష్టం రే అని చెప్పి మాట్లాడి నన్ను కొట్టి మేమని తీసుకుపోయి పోయిన కాంచి నేను వాడితో ఉండు. సరే ఇప్పుడు ఏంటంటే వాడు ఏమేమి ఇచ్చిండు, ఏమేమి చేస్తున్నాడని మొత్తం చెప్పిన వివరాలు. నేను ఆ వివరాలే మీకు చెప్తున్నాను. ఇదంతా మీ అందరికి తెలియటం కోసం. ఏది తెలియంది, ఏది చూడండి, ఏది పెట్టండి మీకు అర్థం కాదు కాబట్టి, జనాలకు అర్థం కావాలి కాబట్టి 2 లక్షల రూపాయలు పోయిన 3 రోజు 4 రోజులు ఇచ్చింది. దాని తర్వాత 40,000 దాకా ఖర్చులకు ఇచ్చింది. దాని తర్వాత 1,00,000 రూపాయలు తాడేడి కడకి ఇప్పించిండు, పుస్తక ఇప్పించిండు. ఆ పుస్తక తీసుకొని తిరుపతి పోయి పెళ్లి చేసుకొని వచ్చిందంట. నేను మేనేజర్కి పోతే నాకు చెప్పింది. మేనేజర్లో అంటుంది, నువ్వు లేకపోయినా బాధ వాడని పెడుతుండో అని చేస్తుండు, నువ్వు ఎందుకురా నాకు నీ వల్ల కాదు, నీకు చేత కాదని చెప్పి నువ్వు నాకు వద్దు, నువ్వు అట్లుండు అంతే, లేకపోతే ఆ ఇంట్లో చెల్లిపో, నువ్వు మీ ఇంటి కాడుండు, నేను ఈయన పెట్టి మంచిగా ఉంటా అని చెప్పేసి మాట్లాడుతుంది. నీకేం కావాలంటే నాకు వాడే కావాలంటుంది. ఇట్లా అక్రమ సంబంధాలు, మొగుడు ఉండగానే పెట్టుకునే సంబంధాలు పెట్టుకుని ఉండేటో నా బతుకు నాకు వద్దు, అందుకనే నేను ఈరోజు చనిపోదాం ఇట్టి పరిస్థితి వాళ్ళనైతే వదిలిపెట్టద్దు. తన భార్య దుర్గను కఠినంగా శిక్షించాలని రంజిత్ కోరారు. అలాగే తన చావుకు హుజూర్ నగర్ పోలీసులు కారణమంటూ సెల్ఫీ వీడియోలో మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.